మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రనాయకుడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్‌ని ఒక ప్రోగ్రామ్‌ని ఆవిష్కరించుకుంటున్నారు. సో దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? దీంట్లో ఎవరెవరు పాల్గొంటా ఉన్నారు? నిరుద్యోగులు ఎంతమంది ఎత్తున్నారు? ఒకటే అన్న, ప్రతిపక్షాల మేము ప్రతిపక్షాలపై అందరినీ ఆహ్వానించినాం. కాంగ్రెస్ బాకీ కార్డు, మా కాంగ్రెస్ పార్టీ మాకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డాయని చెప్పేసి మేము ప్రతిపక్షాలందరినీ ఆహ్వానించినాం. ప్రతిపక్షాలందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఆ ఉద్యోగాలు ఎవరికి ఎక్కడ పోయినాయి అంటే ఏ టైంలో ఇస్తానన్నారు, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేరు అని చెప్పేసి మేము బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ ఏం జరుగుతుంటే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, గ్రూప్ 1లో GO 29 మీద ఇవాళ మాకు అన్యాయం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అన్యాయం జరిగింది. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు 29లో చాలా ఆగమైపోయారు. ఇలా ఒక గ్రూప్ 1 పోస్టులు 3 కోట్లకు 4 కోట్లకు అమ్ముకున్నారు. మరి ఎందుకు అమ్ముకున్నారు? ఎవరికి వీళ్ళంతా అమ్ముకునేది ఎవరికి? మళ్ళా ఎమ్మెల్యేల కొడుకులకు, ఎమ్మెల్సీ కొడుకులకు, ఎమ్మెల్యే బంధువులకు, మంత్రుల బంధువులకు, జెడ్పీటీసీ బంధువులకు వాళ్ళకే అమ్ముకున్నారు. నిజంగా నువ్వు ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ పెట్టి ఉంటే ఇలా నా పేరు ఇంద్ర నాయకు, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, పలానా ఈ సెంట్రల్ ఎగ్జామ్ పెట్టి ఇవన్నీ ఎందుకు పెట్టావు నువ్వు? అంటే ట్రాన్స్పరెంట్గా ఎందుకు పెట్టావు? అంటే అన్నీ దాచిపెట్టుకుని నువ్వు నీకు కావాల్సిన వాళ్ళని, నీకు తెలిసిన వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వడానికి ఎంత ట్రాన్స్పరెంట్ లేకుండా హిడెన్ ఎజెండాగా ఒక మైండ్లో పెట్టుకొని ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు మాకు ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చావు నువ్వు? మంత్రుల కొడుకులకి, ఎమ్మెల్యే కొడుకులకి ఇచ్చావు. మాకైతే ఇవ్వలేదు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ. మరి GO 40 సంబంధం ఏంది? ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి GO 46 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి విద్యార్థి నాయకుడు పోయి ప్రతి మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, అమ్మా నాన్నలకు ఫోన్ చేసి, తల్లిదండ్రులకు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే కనీసం వాళ్ళు అంతా అంటే మద్యానికి బానిస కాకుండా, డబ్బుకు బానిస కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళకి ఏం చేశారు? ఇలా GO 46 ఉంది, GO 29 అందే ఉంది, GO 108 ఉంది. ఇవన్నీ జీవోలు అన్నీ ఉన్నాయి. ఈ జీవోలన్నీ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెడకు ఉరితాడుగా మారినవి. దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు దాకా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు దాకా? రేవంత్ రెడ్డి గారి. దీని మీద రివ్యూ ఉండదు, ఉండదు. ఏమనంటే మాట్లాడేవాళ్ళు BRS BJP అంటారు. మరి మీకోసం కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి బస్ యాత్రలు చేసాం. అప్పుడు మరి ఏమందుకని లేదు, ఇప్పుడే ఎందుకు అంటున్నారు? అంటే వాళ్ళకి అడ్డుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ప్రతిపక్షాలు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అని ముద్రపడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమేం బాకీ నిరుద్యోగులకు ఇప్పటివరకు ఉన్నది? ఉద్యోగాల విషయంలో కావచ్చు, మీకు ఇస్తున్న హామీలు కావచ్చు, ప్రభుత్వం నిరుద్యోగులకు బాకీ ఉన్న విషయాలు ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు మీకు తెలిసిందే. 2 లక్షల ఉద్యోగాలు గ్రూప్ 1లో GO 29 తీసేసి మళ్ళీ GO 55 ప్రకారం ఎగ్జామ్ పెట్టాలి. ఇంకోటి GO 46, ఈ GO 46 పోలీస్ కానిస్టేబుల్ చాలా దారుణంగా ఉన్నాయి. ఆ జీవోలన్నీ తీసేసి దాంతోపాటు నిరుద్యోగ వృత్తి, స్కాలర్షిప్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒకటి కాదు, దాదాపు 60-70 ఉచిత హామీలు ఇచ్చారు. అవి మాటలకి పరిమితం అవుతున్నాయి కానీ, వాగ్దానాలు వర్షంలా కురుస్తున్నాయి కానీ అవి అమలు మాత్రం ఇసుక రేణంతా కూడా ముందుకు పోవట్లేదు. కాబట్టి ఏమేమి అయితే మేనిఫెస్టోలో గెలవడానికి పెట్టారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మీ పార్టీకి పట్టం కడతాం. లేకపోతే రేపు జరిగే బైపోల్ ఎలక్షన్స్లో మా అభ్యర్థులు కంపల్సరీ గెలుస్తారు. ఇంకో విషయం బ్రదర్, మీకు ఈ గ్రూప్ 1 విషయంలో మీరేమో తప్పులు జరిగాయి అంటున్నారు, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం మేము ఎట్లాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాము. మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమే గ్రూప్ 1 నియామక పత్రాలు ఇచ్చామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. దీని మీద మీ అంత రాజకీయం చేయడానికి 10 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వలేదు, 2 సంవత్సరాలు మేము ఇచ్చినాం. నువ్వు చక్కగా ఇచ్చేటోడు అయితే ఈ 29 జీవో ఎందుకు తీసుకొచ్చినావు? మరి 55 ప్రకారం ఇవ్వరాదు? నిజంగా ఇచ్చేటోడు అయితే సింగిల్ బెంచ్లో కొట్టేసిన దాన్ని రాత్రిపై నువ్వు CJని పిలిపించుకొని మాట్లాడి అన్ని క్లియర్గా కనబడుతున్నాయి కదా, అన్ని మీడియాలో వస్తున్నాయి కదా. నువ్వు అంతా ఇప్పుడు చేసి రాజకీయం చేసి ఇలా నైట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ఆ రోజు నువ్వు నెక్స్ట్ డే తెల్లారి ఇవ్వకపోయినావు, రాత్రి రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ దొంగలు పడ్డారని చెప్తున్నావు కూడా అందరినీ మేనేజ్ చేసి ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నావు. అంటే గత ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం, గత ప్రభుత్వం చేయలేదు మేము చేసినాం చెప్పుకోవడం తప్ప ఆ ఉద్యోగాలు ఊడిపోయే ఉద్యోగాలు, తుమ్మితే తగ్గితే ఊడిపోయే ఉద్యోగాలు ఇవన్నీ. రేపు సుప్రీంకోర్టు వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి మొట్టికేయాలి తప్పదు కంపల్సరీ. ఇంకో విషయం, ఇప్పుడు నిరుద్యోగుల పేరు చెప్పుకొని ఇప్పుడు ఎమ్మెల్సీలు అయ్యారు, కానీ ఇంత మీరు ఆందోళన చేస్తూ ఉన్నాం కూడా ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేరు. స్పందించిన వాళ్ళు ఏదో అరాకొరగా స్పందించి వెళ్ళిపోతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఉద్యోగాలు పోతాయి కదా వాళ్ళే. ఇప్పుడు బల్మూరి వెంకట గారు మాట్లాడారు, కోదండరామ్ సార్కి మొన్ననే పదవి వచ్చింది, మళ్ళీ పోయింది. మళ్ళీ రియా సార్ గారు మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణ తెలంగాణ అపర మేధావి అనుకున్న ఆకురిమూలి సార్ మాట్లాడారు. ఎందుకంటే అప్పుడు ఆయనకు అన్యాయం జరగలేదు, ఏం జరగలేదు, అయినా బస్ యాత్రలు వేసుకుని రాష్ట్రం మొత్తం తిరిగాడు. మొత్తం అసలు తెలంగాణ మొత్తం కోట్లు దోచుకుర్రు. మరి ఇలా మీరు కూడా గ్రూప్ 1లో కోట్లు దండుకున్నారు. దాని సంగతి ఏం? మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా ఏ విద్యా వ్యవస్థలు బాగున్నాయి?
ఇలా యూనివర్సిటీ చూసుకోండి, అన్ని యూనివర్సిటీలు చూసుకోండి, ఏ యూనివర్సిటీలో మీరు ఏ వ్యవస్థలు బాగున్నాయి చెప్పండి, ఫ్యాకల్టీలు సరిగా లేరు, మరి దాని గురించి మాట్లాడారు. ఏంటంటే వాళ్ళకి పదవులు వచ్చినాయి, పెదాలు మూసుకోపోయినాయి, మాట్లాడితే ఏమైందంటే ఉద్యోగాలు పోతే వాళ్ళకు కూడా తెలుసు. ఏదో కొద్ది ఈ గవర్నమెంట్లో సంపాదించుకుందాం ఒక ఆశ తప్ప వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఈ మాత్రం కూడా సోయి లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ ఉందంటున్నారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఉద్యోగాలు ఇప్పుడు వద్దంటున్నారు. నిరుద్యోగులు వాళ్ళకి చదువుకోవడానికి టైం కావాలంటున్నారు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే వాళ్ళు వద్దంటున్నారు ముఖ్యమంత్రి అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? అవగాహన రాహిత్యం. ఏం లేదు, అవగాహన రాహిత్యం తెలియదు కదా. ఆయన జడ్పీటీసీ నుంచి డైరెక్ట్ ఎమ్మెల్యే సీఎం అయింది కదా. ఈ మంత్రి పదవి ఉంటే ఆయన తెలిసేది, ఎమ్మెల్యే అయితే 2 సార్లు ఎమ్మెల్యే తెలిసేది, ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయిండు, మళ్ళీ ఆడ తరిమి కొట్టేసరికి ఇక్కడికి వచ్చి ఎంపీ చేసిండు. ఆయన తెలియదు వ్యవస్థలో ఏముంటాయని తెలియదు, అసలు రాజ్యాంగం అంటే ఏం తెలియదు, పాలిటీ బుక్ ఎకనామిక్ అంటే ఏం తెలియదు. ఆయన డైరెక్ట్ వచ్చినప్పుడు ఆయనకి ఏం తెలియదు కాబట్టి అంటాడు. ఆయనకి ఏం పోతుంది, ఎవరో సీఎస్ రాసిస్తాడు, ఆయన ముందు పోయి చదువుతాడు. ఆయనకి ఏం తెలుసు చెప్పు, ఆయనకి ఏమైనా తెలుస్తుందా? మీరు చెప్పండి. ఎందుకంటే పరిపాలన మొత్తం ఇట్లే ఉంది నిజంగా. ఎందుకంటే ఒక సీఎస్ రాసిస్తాడు, అది పోయి చదువుతాడు, ఆయనకి ఏం తెలియదు వాస్తవానికి. కాబట్టి అది అవగాహన రాహిత్యం. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు మీ కింద ఉన్న చెంచగాళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఒకసారి గ్రహించండి. మీ ప్రభుత్వం మీద కోపంతోనో లేకపోతే ఏదో చేస్తున్నాను కాదు, కానీ మీరు నిజంగా తెలుసుకోండి వాస్తవాన్ని. గ్రౌండ్లో మీకు నిజంగా ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే, నిజంగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలనుకుంటే శిల్పా వేదికలు కాదండి, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఇవ్వండి, అశోక్నగర్కి వచ్చి ఇవ్వండి, అదేవిధంగా ఈడికి వచ్చి ఇవ్వండి, ఏదో మన దిల్సుఖ్నగర్ వేదికల మీద ఇవ్వండి. ఎందుకు మీరు శిల్పాకళ వేదికని డబ్బులు అని చెప్పేసి ఆడ పెడుతున్నారు? మీకు నిజంగా ఇవ్వాలనుకుంటే మీరు నిజంగా 60,000, 70,000, 80,000 మాట్లాడుతారు కదా, అదే ఇక్కడికి వచ్చేయండి. మేము కూడా హ్యాపీగా అవుతాం, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మా నిరుద్యోగులకు ఇచ్చారని మీరు ఎక్కడో పెట్టుకుంటున్నారు ప్రోగ్రాం, మీకు తెలియదు. ఎందుకంటే మీ వెనకాల ఎవరైతే ఉన్నారో మీ చెంచగాలు మిమ్మల్ని నడిపిస్తున్నారు. మీరు ఆ మాయలో ఆ సోయిలో పడకండి. మీరు నిజంగా మేము ఏం చేస్తారని నమ్ముకొని మిమ్మల్ని గెలిపించాము, కానీ మమ్మల్ని మా ఆశని భంగపాటు చేశారు. ఇప్పటికైనా గుర్తించండి. ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా గుర్తించని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరుతున్నాం. కాంగ్రెస్ బాకీ కార్డు అని పెట్టారు, నిరుద్యోగుల బాకీ కార్డు. అక్కడ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం, బై ఎలక్షన్లో. సో ఎట్లా చూడవచ్చు ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వం ఓడిపోతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజీగా ఓడిపోతుంది, దానికి తిరుగులేదు. నిరుద్యోగులు మేము గెలుస్తాం. ఇప్పుడు 2 పోటీలు, కాంగ్రెస్ నిరుద్యోగుల. ఎందుకంటే అప్పుడు ఆ జనరల్ ఎలక్షన్స్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు ఉండేది, బీఆర్ఎస్ ఓడిపోయింది. రేపు కాంగ్రెస్ నిరుద్యోగుల. మేము ఎట్లా గెలుస్తాం? మాకు నమ్మకం. ఎందుకంటే మేము డబ్బులు తీసుకొని రాజకీయాలు చేయలేము, డబ్బులు తీసుకొని ప్రచారాలు చేయలేము. మేము మా సొంత ఈ తెలివిని ఉపయోగించుకొని బయటకు వచ్చి ప్రచారం చేస్తాం, మీ లోపాలను చూపెడతాం, ఏమేం చేస్తే చెప్తాం. ఎందుకంటే కనీసం ఆ ఏరియాలో కూడా యూసఫ్ కూడా, బోరాబండ, వెంగళరావు నగర్లో కనీసం బస్తీల పరిస్థితులు చూస్తే అధ్వానంగా ఉన్నాయి. మేము మొన్న పోయి చూసి వచ్చినాం. 2 సంవత్సరాల పర్వాలేదు వీళ్ళు కూడా పీకి కట్టలు ఏం కట్టలేదు.